సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవ్ రెడ్డిని 2 రోజుల పాటు విచారించామని డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. పలు సెక్షన్ల కింద సజ్జల భార్గవ్ రెడ్డి ఏటు ముద్దాయిగా ఉన్నారని డీఎస్పీ పేర్కొన్నారు. భార్గవ్ రెడ్డిని 2 రోజుల పాటు 125 ప్రశ్నలు అడిగామని వివరించారు. భార్గవ్ దగ్గర ఉన్న సెల్ ఫోన్, ల్యాప్టాప్ వారం రోజుల్లోపు తమకు అందజేయాలని ఆదేశించామని డీఎస్పీ ప్రకటించారు. ల్యాప్టాప్, సెల్ ఫోన్ ఇచ్చిన తర్వాత మళ్లీ విచారించే అవకాశం ఉంటుందని డీఎస్పీ తెలిపారు. నిన్నటి దినం నుంచి అంటే 25/4/2026 తేదీన 10 గంటలకు సజ్జల భార్గవ్ రెడ్డి ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఉన్నారో వారిని విచారించడం జరిగింది. నిన్నటి దినము వారికి కేసుకు సంబంధించినటువంటి విషయాలు టెక్నికల్ విభాగంతో మా సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్స్ శంకర్ రెడ్డి, వేంపల్లి సిఐ నరసింహులు, పులివెందుల అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ తిమోతి అండ్ వేముల సబ్ ఇన్స్పెక్టర్ గారు ప్రవీణ్ మరియు టెక్నికల్ విభాగానికి సంబంధించినటువంటి మధుమల్లేశ్వర్ రెడ్డి అండ్ బృందం నిన్నటి నుంచి విచారించాం. 10 గంటల నుంచి నిన్నటి దినం మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటూ కూడా 6:25 వరకు నిన్నటి దినం విచారించాం. నిన్నటి దినం 53 ప్రశ్నలతోటి విచారించాము. వివిధ అన్ని రకాలుగా విచారిస్తూ సోషల్ మీడియా సంబంధించింది. ఈరోజు 3 గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు అంటే 26/4/26 నుంచి అంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఇప్పటి వరకు వారిని విచారించాము. విచారణ కాలంలో 2 కేసులు క్రైమ్ నెంబర్ 409/2024 అండ్ 411/2024 ఈ 2 కేసులు పులివెందుల అప్గ్రేడ్ పిఎస్ లో నమోదైనాయి. దాంట్లో 2 కేసుల్లో వర్రా రవీంద్ర ప్రధానమైనటువంటి ముద్దాయి. ఈ కేసులో వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవ్ రెడ్డిని 2 రోజుల పాటు విచారించామని డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. పలు సెక్షన్ల కింద సజ్జల భార్గవ్ రెడ్డిని ఏటు ముద్దాయిగా ఉన్నారని డీఎస్పీ పేర్కొన్నారు. భార్గవ్ రెడ్డిని 2 రోజుల పాటు 125 ప్రశ్నలు అడిగామని వివరించారు. భార్గవ్ దగ్గర ఉన్న సెల్ ఫోన్, ల్యాప్టాప్ వారం రోజుల్లోపు తమకు అందజేయాలని ఆదేశించామని డీఎస్పీ ప్రకటించారు. ల్యాప్టాప్, సెల్ ఫోన్ ఇచ్చిన తర్వాత మళ్లీ విచారించే అవకాశం ఉంటుందని డీఎస్పీ తెలిపారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి. హరీష్, ఏదైతే ఈ సోషల్ మీడియాకు సంబంధించి గత ప్రభుత్వంలో టీడీపీ నాయకులు అలాగే జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల పైన పెట్టినటువంటి కేసు, ఏదైతే సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టులకు సంబంధించి సోషల్ మీడియా కన్వీనర్ ఎవరైతే ఉన్నారో అప్పట్లో, ఇప్పుడు కూడా కన్వీనర్ గా సజ్జల భార్గవ్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. ఈ సజ్జల భార్గవ్ ను 2 రోజుల పాటు పులివెందుల డిఎస్పీ మురళీ నాయక్ విచారించినటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో ఏదైతే భార్గవ్ రెడ్డికి సంబంధించి పులివెందుల పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసు ఆధారంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి ఎవరైతే ఉన్నారో విజయలక్ష్మి, అలాగే ఆయన కుమార్తె శర్మిలతో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వీళ్ళ యొక్క కుటుంబ సభ్యుల పైన అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టినటువంటి కేసులో నిందితుడుగా ఈ సజ్జల భార్గవ్ రెడ్డి పైన అప్పట్లో కేసు నమోదైనటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి 2 రోజుల పాటు అంటే శనివారం, ఆదివారం 2 రోజుల పాటు పులివెందుల డిఎస్పీ మురళీ నాయక్ ఆధ్వర్యంలో విచారణ అనేటువంటి చేపట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఏదైతే అప్పట్లో జరిగినటువంటి దానిపైన నమోదైనటువంటి కేసుకు సంబంధించి విచారణ చేసినటువంటి నేపథ్యంలో సజ్జల భార్గవ్ రెడ్డి సరైనటువంటి సమాధానాలు చెప్పడం లేదనేటువంటిది, అలాగే ఏదడిగినా కూడా ప్రశ్నలకు సంబంధించి దాదాపు వీళ్ళు 120 ప్రశ్నలకు సంబంధించి సమాధానాలు కూడా నాకు తెలియదు, నాకు గుర్తు లేదనేటువంటి విధంగానే చెప్పాడనేటువంటిది కూడా డిఎస్పీ మురళీ నాయక్ చెప్పడం జరిగింది. అయితే మరి దానికి సంబంధించి అప్పట్లోనే ఎవరైతే సింహాద్రిపురానికి చెందినటువంటి దళితుడు హరికి నీ కులం పేరుతో దూషించాడనేటువంటి ఈ సజ్జల భార్గవ్ రెడ్డి అప్పట్లోనే ఏటుగా కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి. ఈ 2 కేసులకు సంబంధించి దాదాపు అప్పట్లోనే 75 మందిపై కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి. పోలీసులు విచారణకు పిలిచినప్పుడు సహకరించాలనేటువంటి నేపథ్యంలో అప్పట్లో భార్గవ్ రెడ్డిని కూడా 41 నోటీస్ ఇచ్చి విచారణకు చేపట్టడం జరిగింది. నిన్న కూడా అంటే శనివారం, ఆదివారం 2 రోజుల పాటు కూడా ఇదే దానికి సంబంధించి కూడా విచారణ చేపట్టడం జరిగింది.
ఎందుకు ఈ వైసీపీకి సంబంధించినటువంటి ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళపైన కేసులు పెట్టావు, ఎందుకు ఎవరు పెట్టవన్నారు? నీకు దీనికి సంబంధించి నీకు ఎవరైనా బాస్ అనేటువంటి వ్యక్తి ఉన్నారా, లేకపోతే ఫేక్ ఐడీల ద్వారా ఎందుకు పోస్ట్ పెట్టాల్సినటువంటిది అనే దానిపైన డిఎస్పీ మురళీ నాయక్ బృందం విచారణ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సరైన సమాధానం రాలేదనేటువంటిది పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదేమైనా కూడా దీనికి ఈ ఏదైతే సోషల్ మీడియాలో వచ్చినటువంటి అసభ్య పోస్టులకు సంబంధించి సజ్జల భార్గవ రెడ్డిని 2 రోజుల పాటు విచారించినా కూడా అతని దగ్గర నుంచి సరైన సమాధానం లేదనేటువంటిది కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏది ఏమైనా ఓవరాల్ గా చూసినట్లయితే ఈ కేసుకు సంబంధించి మరోమారు సజ్జల భార్గవ రెడ్డిని కూడా విచారించేటువంటి పరిస్థితి కనిపిస్తోంది హరీష్. ఓకే రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.